నటనతో విలక్షణమైన వేషాలతో మొత్తం దాదాపు 42 సినిమాల్లో నటించారు. ఇక 2015లో తెలుగులో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక కీలక రోల్ పోషించారు. ఆ తర్వాత 2019 వరకు కన్నడలో మరలా 4 సినిమాలు తీశారు. ఇక 2020లో ఇంటి నిన్న ప్రేమ, కన్నేశ్వర, ఉప్పి రూపి, అంతేకాకుండా నాగార్జున గారి సోగ్గాడి చిన్ననాయన సినిమా రీమేక్లో కూడా నటించారు. అయితే ఉపేంద్ర గారు లిరిసిస్ట్గా కూడా అలా ఆయన మొత్తం 22 పాటలు రాశారు. సినిమాల దర్శకత్వం విషయంలో ఉపేంద్ర గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఉపేంద్ర గారు ఫారెన్ వెళ్ళినప్పుడల్లా మన ఇండియా ఎందుకు ఇలా లేదు, ఇన్ని సౌకర్యాలు ఇంత అభివృద్ధి మన ఇండియాలో ఎందుకు లేదు అని అనుకునేవారట. ఆ ఆలోచనతో ఒక స్క్రీన్ ప్లే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా సమాజంలో జరిగే ఎన్నో విషయాలని మైండ్లో పెట్టుకుని జనాలను విమర్శిస్తూ, పాలకులను విమర్శిస్తూ, మీడియాను విమర్శిస్తూ, ఇలా ఎన్నో వర్గాలను విమర్శిస్తూ సినిమాలు చేశారు. అలానే స్క్రీన్ పై తన అపిరెన్స్ అందరినీ ఆకర్షించేలా జుట్టు బాగా పెంచి గ్లాసెస్ పెట్టుకుని తన ఫేస్ ని బాగా ఎలివేట్ అయ్యేలా చేశారు. ప్రతి సినిమాలో కూడా ఉపేంద్ర గారు ఎంతో భిన్నంగా కనిపించేవారు. దీనికి